జ్ఞాపకం చేస్తూ ఉంది. బైబిల్ ప్రకారంగా థియలాజికల్గా సమాధానము ఆత్మఫలములో 3వ స్థానములో చెప్పబడిన సమాధానము అనే మాటకు అర్థం ఏమిటి? బైబిల్ పరిభాషలో సమాధానం గురించి బైబిల్ ఏమని మాట్లాడుతూ ఉందో జాగ్రత్తగా మనము పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఇంగ్లీషులో పీస్ అనే పదం మనకు అరుదుగా కనబడతా ఉంటుంది. ఎక్కువగా మానవ బాహ్య ప్రపంచంలో తరచుగా వినబడే పదమే సమాధానము లేకపోతే పీస్. ఈ సమాధానము అనే మాటలో వాక్యానుసారమైన ఆత్మీయ అర్థమును మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ ప్రకారంగా సమాధానం అనేది యుద్ధము లేకపోవడం కదా. 2 దేశాల మధ్య సమాధానం అంటే యుద్ధము లేకపోవడం గురించి మనం మాట్లాడతాం. లేకపోతే సమాధానము అంటే ఒక కుటుంబాన్ని గురించి చూపించినప్పుడు కుటుంబంలో గొడవలు లేకపోవడాన్ని మనం ఏమంటామంటే సమాధానము అంటాము. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు సమాధానం అంటే ప్రశాంతంగా ఉండటం అని మనం అనుకుంటాం. కానీ ఇవన్నీ యుద్ధము లేకపోవడం, గొడవలు లేకపోవడం, ప్రశాంతంగా ఉండటం అనే పదాలు సమాధానానికి మనకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నప్పటికీ దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడమే వాక్యం మనకు నేర్పిస్తున్న సమాధానం. దేవునితో సంబంధం లేని వారి జీవితంలో సమాధానము ఉండదు. ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉంటారో వారి జీవితాలు సమాధానముగా ఉంటాయి అని లేఖనం చాలా స్పష్టంగా చెబుతా ఉంది. కాబట్టి సమాధానము అనే మాటలో ఉన్న వాక్యానుసారమైన సరి అయిన పదాలను మనము పరిశీలన చేయబోతూ ఉన్నాం. గ్రీకు భాషలో, హెబ్రీ భాషలో ఈ సమాధానాన్ని గురించినటువంటి మూల విషయాలు చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నాయి. పాత నిబంధనలో ఉన్న హెబ్రీ భాషలో సమాధానము అనే మాటకు వాడబడిన పదం షాలోమ్. మీరు చాలాసార్లు ఈ పదం వినే ఉంటారు, షాలోమ్. చాలామంది దాన్ని పేరుగా కూడా పెట్టుకుంటారు, షాలేము రాజు. షాలేం లేదా షలోమ్ అనే మాటకు అర్థము సమాధానము, సమాధానకర్త అని అర్థం. కాబట్టి దేవుని పిల్లలుగా హెబ్రీ భాషలో ఉన్న ఈ షాలోమ్ అనే సమాధానం, దాని భావాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు షలోమ్ అనే మాటలో చాలా అద్భుతమైన ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఫుల్నెస్ అనే పదం వాడాడంటే సంపూర్ణత. ఏంటి చెప్పండి? సంపూర్ణత. షలోమ్ అనే మాటకు దేవుడు మనకి నేర్పించిన సమాధానం అనే మాటకు అర్థం ఏంటంటే సంపూర్ణత. ఒక వ్యక్తి సంపూర్ణతగా కలిగి ఉన్నాడు అనడానికి గుర్తే అతనిలో ఏం కనబడుతుంది అంటే సమాధానము కనబడుతుంది. ఇంకా మనం ముందుకు వెళితే రెండవది ఏమని వాడాడు అంటే వెల్ బీయింగ్, అంటే క్షేమముగా జీవించుట. ఎలా జీవించుట? అందుకనే కీర్తనకారుడు అన్నాడు, కృపాక్షేమములు నీ వెంట వచ్చును. సమాధానం అనే మాటకు రెండవ పర్యాయ పదం ఏమని వాడాడు అంటే క్షేమము, వెల్ బీయింగ్ అన్నాడు. మూడవదిగా ప్రాస్పరిటీ అంటే ఐశ్వర్యాన్ని కూడా సమాధానంతో బైబిల్ పోల్చింది. దేవుని పిల్లలుగా ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు సమాధాన భావాన్ని, ఐశ్వర్యము కూడా సమాధానానికి గుర్తుగా లేఖనం బోధిస్తూ ఉంటే, నాలుగవది సెక్యూరిటీ అంటే భద్రత కూడా సమాధానానికి గుర్తుగా కనబడుతూ ఉంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు 91వ కీర్తనలు అంటాడు, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, నిన్ను కాపాడువాడు కునుకడు భద్రత. దేవుడిచ్చే సమాధానం మన జీవితాలు ఏమిస్తుందట? భద్రతను ఇస్తుంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేసిన మొట్టమొదటిగా సమాధానం అంటే సంపూర్ణత, రెండవది సమాధానం అంటే క్షేమము, మూడవది సమాధానం అంటే ఐశ్వర్యము, నాలుగవది సమాధానం అంటే భద్రత, ఐదవది సమాధానం అంటే ఆరోగ్యము, హెల్త్.
కదా. మలకి గ్రంథం అంటాడు, ఆయన రెక్కల క్రింద మనకేముందట? ఆరోగ్యం. సమాధానం అనే మాటకు అర్థము ఆరోగ్యం. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు సంపూర్ణత లేనోడికి సమాధానం ఉండదు. ఏం లేనోడికి? సంపూర్ణత లేని జీవితంలో ఏముండదు చెప్పండి? సమాధానం ఉండదు. సంపూర్ణత అంటే కుటుంబం అంతా ఏక మనస్సు కలిగి లేరనుకోండి, కుటుంబం అంతా ఏక మార్గంలో వెళ్ళటం లేదనుకోండి, ఆ ఇంట్లో ఏముండదు చెప్పండి? సమాధానం ఉండదు. రెండవది, ఆ ఇల్లుకి క్షేమకరము లేదనుకోండి, అంటే ప్రమాదము కలిగిన పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉంటే, ప్రమాదకరమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటే, క్షేమకరము మన జీవితాల్లో లేకపోతే మనకేముండదు? సమాధానము ఉండదు. మూడవది ఐశ్వర్యము, అంటే ధనం లేకపోతే మనకేముండదు? సమాధానము ఉండదు. నాలుగవది సెక్యూరిటీ, భద్రత లేకపోతే మనకేముండదు అంటే సమాధానము ఉండదు. ఐదవది ఆరోగ్యం లేకపోతే మనకేముండదంటే సమాధానము ఉండదు. ఆరవది ఒక అద్భుతమైన మాట రాయబడింది, యూనిటీ ఇన్ రిలేషన్షిప్ అన్నాడు. అంటే సంబంధ బాంధవ్యాలలో ఐక్యత లేకపోతే మనకేముండదు? సమాధానం ఉండదు. అంటే సమాధానం అనే పదం అనేక భావ సముదాయము అనే లేఖనం స్పష్టంగా చెబుతాం. సమాధానం అనే పదం అనేక భావ సముదాయముగా కనబడుతుంది. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. సమాధానం అనేది ఒకదానితో కలిసి ఉండేది కాదు. అనేక భావముల, అనేక పదాల, అనేక అర్థాల సముదాయమే చెప్పండి సమాధానం. ఇప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు నేను చెప్పబడిన ఈ 6 అంశాలలో ఒకటి లేకపోయినా నీ జీవితంలో ఏముండదు? సమాధానం ఉండదని లేఖనం చెబుతా ఉంది. ఇప్పుడు ఇది పాత నిబంధనలో షాలోమ్ అనే పదానికి నేను ఇచ్చిన వివరణ. ఇప్పుడు ఆత్మీయ సమాధానం, స్పిరిచువల్ పీస్ అనే పదాన్ని మనం ఒకవేళ ఆలోచన చేస్తే, బైబిల్ ప్రకారంగా థియలాజికల్గా ఆత్మీయ సమాధానం లేకపోతే విశ్రాంతి, సమాధానం కంటే ఇంకో పదం ఏంటి? విశ్రాంతి, రెస్ట్ అనే పదం వాడబడింది. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఆత్మీయ విశ్రాంతి అనే మాటలో లేఖనం ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. షలోమ్ అనే పదములో మొట్టమొదటిగా ఈ పదం సంఖ్యాకాండంలో దాని భావం మనకు కనబడతా ఉంది. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుండి 26 వరకు చదివితే అక్కడ ఒక మాట ఉంది, నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, నీకు సమాధానము అనుగ్రహించునుగాక అంటున్నాడు. అంటే ఈ ప్రపంచంలో సమాధానము ఎక్కడి నుంచి వస్తుంది, సమాధానం ఎక్కడ దొరుకుతుంది, సమాధానానికి కర్త కర్మ క్రియ ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు లేఖనం చెబుతుంది, దేవుడే నీకు సమాధానం ఇవ్వగలడు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతుంది. అందుకనే నీకు సమాధానము అనుగ్రహించును, అంటే సమాధానాన్ని అనుగ్రహించేది దేవుడు, సమాధానానికి కర్త దేవుడు, సమాధానాన్ని నిర్మించిన వాడు దేవాతి దేవుడు, సమాధాన జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే మనశ్శాంతి అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదం. సమాధానం ఎవరింట్లో ఉంటుంది? సమాధానం అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదం. దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఏ ఇంటిలో ఉండదో ఆ ఇంటిలో సమాధానము ఉండదు. సమాధానము ఈజ్ ఈక్వల్ టు, సమాధానం అనే మాటకు అర్థం ఏమిటి? షలోమ్ అని హెబ్రీ పదములో ఉన్న మూల భావం ఏమిటంటే లేఖనం చెబుతా ఉంది, దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదమే సమాధానం. చాలా మంది అంటారు, నేను ఆశీర్వదించబడ్డాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని లేఖనము చదువుతూ మనం ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉంటాము, వివరిస్తూ ఉంటాము. కానీ దేవుడు అంటున్నాడు, వాక్యం అంటుంది, ఎవడి జీవితంలో అయితే సమాధానము రాజ్యం ఏలుతాదో అతని జీవితంలో దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదము ఉన్నదని అర్థం. సమాధానం అనే మాటకి ఆస్తిని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో, ఆరోగ్యాన్ని బట్టో, విజయాన్ని బట్టో, ఐక్యతను బట్టో, సహవాసాన్ని బట్టో వచ్చేది కాదు.
సమాధానం దేనికి గుర్తు అంటే దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదమునకు గుర్తు అని లేఖనం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. పాత నిబంధన పరిభాషలో సమాధానం అనే మాటకు అర్థము దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదము. ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా సమాధానము అనే మాటకు ఆత్మీయ అర్థం ఏమిటి? పాత నిబంధన, మీరు గమనించాలి, పాత నిబంధన భౌతికమైన అర్థముతో నింపబడింది, కొత్త నిబంధన ఆత్మీయ అర్థముతో నింపబడింది. పాత నిబంధన శరీర సంబంధమైన ఆజ్ఞలైతే క్రొత్త నిబంధన చెప్పాలి ఆత్మ సంబంధమైన ఆజ్ఞలు. పాత నిబంధన శరీర సంబంధమైన క్రియలైతే క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైన క్రియలు. పాత నిబంధనలో పాపమునకు విడుదల, పాప పరిహారార్థ బలిని అర్పించాలి. క్రొత్త నిబంధనలో పాప పరిహారము ఏమిటి అంటే వాక్యము ద్వారా నీవు ఉతక స్నానము చెప్పాలి. అంటే పాత నిబంధన అర్థము వేరు, కొత్త నిబంధన అర్థము వేరు. జాగ్రత్తగా ఈ మాటను మనం గమనించాలి. పాత నిబంధన నేర్పించిన విధానము క్రమము వేరు, కొత్త నిబంధన నేర్పించే విధానము క్రమము వేరు. సంఘము కొత్త నిబంధనతో నిర్మించబడింది. సంఘము కొత్త నిబంధనలో నిర్మాణమై నడిపించబడుతున్నది అని లేఖనం స్పష్టంగా చెబుతా ఉంది. కాబట్టి కొత్త నిబంధన పరిభాషలో ఆత్మీయ అర్థముగా సమాధానము అనే మాటకు అర్థం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు, సమాధానము అనే మాటకు గ్రీకు పదం వాడబడిన పదం ఏంటంటే ఎయిరేనే. ఈ పదము చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ ఎయిరేనియే అనే పదములో 4 ఆధ్యాత్మిక విషయాలు గ్రంథకర్తలు మనకు నేర్పించారు. అంటే పరిశుద్ధాత్ముడి ద్వారా క్రొత్త నిబంధనలో సమాధానం అనే మాటకి మొదటి భావం దేవునిలో ఐక్యత. ఎవరిలో ఐక్యత అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవునితో సఖ్యత. ఎవరితో సఖ్యత? ఎవరైతే సమాధానము కలిగి ఉన్నారు అని అనుకుంటున్నారో వారి జీవితంలో నువ్వు ఎవరితో సఖ్యత కలిగి ఉండాలట? దేవునితో సఖ్యత. ఎవరైతే దేవునితో ఐక్యత, దేవునితో సఖ్యత కలిగి ఉన్నారో వారి జీవితంలో ఏముంటుంది అంటే సమాధానము ఉంటుంది. అంటే క్రొత్త నిబంధనలో నీవు లెక్క అప్పగించవలసింది ఎవరికి? దేవునికి. క్రొత్త నిబంధన ప్రకారంగా మన జీవితంలో ప్రతి దానికి, ప్రతి అడుగుకి, ప్రతి ఆలోచనకి, ప్రతి పనికి ఎవరితో సఖ్యత కలిగి ఉండాలి మనము? దేవునితో సఖ్యత. అంటే క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి సమాధానము కలిగి ఉన్నాడు అనడానికి గుర్తు ఏమిటంటే ఆ వ్యక్తి కేవలము దేవునితోనే మాత్రమే సంబంధం కలిగి ఉన్నాడు. ఎవరితో? దేవునితో సంబంధం కలిగి ఉన్న వ్యక్తి దేనికి గుర్తు అంటే సమాధానమునకు గుర్తు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవునితో సమాధానం కలిగిన వ్యక్తి మనుషులతో సమాధానంగా ఉండగలడా? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఏ వ్యక్తి అయితే దేవునితో అనుసంధానమయ్యాడో, దేవునితో ఐక్యత కలిగి ఉన్నాడో, దేవునితో సఖ్యత కలిగి ఉన్నాడో, దేవునితో కలిసి జీవిస్తున్నాడో ఆ వ్యక్తి మనుషులందరితో సమాధానముగా ఉండగలడా? కొత్త నిబంధన ప్రకారంగా జాగ్రత్తగా మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. అంటే కొత్త నిబంధన ప్రకారంగా సమాధానం అంటే దేవునితో సఖ్యత కలిగి ఉండుట. రెండవది, సమాధానము అనే మాటకు క్రొత్త నిబంధన అర్థం ఏమిటంటే హృదయములో ప్రశాంతత. ఎందులో చెప్పలేదు? హృదయములో ప్రశాంతత. ఇప్పుడు జైల్లో ఉన్నావు, ప్రశాంతంగా ఉంటామా? చెప్పాలి. ఎవరైనా మనల్ని తిడుతున్నారు, ప్రశాంతంగా ఉంటామా? ఎవరైనా మనల్ని కొడుతున్నారు, ప్రశాంతంగా ఉంటామా? ఎవరైనా మనల్ని అవమానపరుస్తున్నారు, ప్రశాంతంగా ఉంటామా? కానీ వాక్యం చెబుతా ఉంది, ఎలాంటి పరిస్థితులైనా దేవుని సమాధానము కలిగిన వారి హృదయం ఎలా ఉంటుందట? ప్రశాంతముగా. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కొత్త నిబంధన పరిభాషలో, కొత్త నిబంధన
భావములో సమాధానం అనే మాటకు అర్థం ఏంటంటే హృదయములో ప్రశాంతత. ఎందులో? చాలామంది చాలా కూల్గా కూర్చుని కాళ్ళు ఊపుతారు, చేతులు ఊపుతారు, అవసరమైతే కుర్చీలో ఊగుతారు, మంచం మీద పడుకుంటారు, కానీ వాళ్ళ హృదయం ఎలా ఉంటుందో చెప్పాలి, ప్రశాంతంగా ఉండదు. కానీ చూడడానికి ఎలా కనబడతారు? నేను చాలా కూల్గా ఉన్నాను అంటాడు ఆయన. నేను చాలా బాగున్నాను, అబ్బే ఏమి లేదే అంటారు కదా. అప్పుడు మనం అంటాం, లేదు ఏదో తేడా కొడుతుంది, ఏదో తేడా కొడుతుంది అంటాం లేదా? అంటే కొత్త నిబంధన ప్రకారంగా సమాధానము అనే దానికి అర్థం ఏంటంటే నీ హృదయము ప్రశాంతంగా ఉంటే దాన్ని మనం ఏముందంటే, బైబిల్ ఏముందంటే సమాధానం. దేవునితో నువ్వు సఖ్యత కలిగి ఉంటే ఇది సమాధానం, రెండవ అర్థం. మూడవ అర్థము భయము లేని జీవితం. ఎలాంటి జీవితం? భయము లేని జీవితం. పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. నిజమైన క్రైస్తవుడు, సమాధానకరమైన క్రైస్తవుడు నిందకు భయపడ్డా, అవమానానికి భయపడ్డు, పాపానికి భయపడ్డు, శత్రువుకి భయపడ్డు, రోగానికి భయపడ్డు, యుద్ధానికి భయపడ్డు, దెయ్యానికి, ఈ మాట గుండెపై చేసుకుని చెప్పండి మీరు, దెయ్యానికి భయపడ్డు. భయము లేని జీవితమే సమాధానం. నేను అంటున్నాను, గుండెపై చేసుకుని చెప్పగలవా నేను సమాధానంగా ఉన్నాను అని? ప్రభు సమాధానం నాలో ఉందని చెప్పగలవా? కొత్త నిబంధన పరిభాషలో సమాధానం అంటే భయము లేని జీవితం. కొత్త నిబంధన పరిభాష అద్భుతమైన భాష్యాన్ని మనకు నేర్పిస్తూ ఉంది దైవజనాంగమా. సమాధానం అంటే 4 సమాధానము 5 అక్షరాల పదాల కలయిక నువ్వు అనుకుంటున్నావేమో. పీస్ అనే 5 అక్షరాల భావం నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడిచ్చే సమాధానం కొత్త నిబంధన పరిభాషలో దేవుడిచ్చే సమాధానం. ప్రభు చెప్పాడు, నా శాంతిని మీకు ఇచ్చుచూ ఉన్నాను. లోకం ఇచ్చే శాంతి అది కాదు. లోకంలో ఉండే సమాధానం వేరు, ప్రభువిచ్చే సమాధానము వేరు. పాత నిబంధన భావములో సమాధానం వేరు, కొత్త నిబంధనలో ప్రభు మనకిచ్చిన సమాధానము వేరు. పాత నిబంధనలో సమాధానం అంటే రక్షణ, సమాధానం అంటే ఐశ్వర్యం, సమాధానం అంటే ఆరోగ్యం. పాత నిబంధన క్రమంలో సమాధానం అనే పదానికి అర్థాలు వేరుగా కనబడుతున్నాయి. కొత్త నిబంధనలో సమాధానం అనే మాటకు మొదటి అర్థము ఐక్యత, దేవునితో సఖ్యత. రెండవ అర్థము హృదయములో ప్రశాంతత, రెండవ అర్థం. మూడవ అర్థము భయము లేని జీవితం. నాలుగవ అర్థము యేసు ప్రభువులో విశ్రాంతి. ఎవరిలో విశ్రాంతి మనకి చెప్పాలి? యేసు ప్రభువులో విశ్రాంతి అంటే మన సమాధానం ఎవరిలో ఉందంటే ప్రభువుతో ఉంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన నాతో ఉన్నాడు అని నమ్మి జీవించడం. దాన్ని బైబిల్ విశ్వాస క్రమము అంది. విశ్వాస క్రమం అంటే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇమానుయేల్ అనే మాటకు అర్థం ఏంటి? దేవునితో దేవుడు మనకు తోడు. దేవుడికి మన తోడు అంటే క్రీస్తులో మనకు విశ్రాంతి. నేను అంటాను, దేవుడు మనతో ఉంటే అడవిలో ఉన్నా చెప్పాలి సమాధానమే, అగ్నిలో ఉన్నా చెప్పాలి సమాధానమే, సింహాల మధ్య ఉన్నా సమాధానమే. ఎవరు తోడుంటే? దేవుని తోడు. అంటాను, దేవుడు తోడు కలిగిన సమాధానంగా మనం ఉన్నామా? మనం బాగా ప్రేమించే వాళ్ళు మాట్లాడడం మానేశారనుకో మనకి ఏముండదు చెప్పండి? చెప్పాలి సమాధానం ఉండదు. మనము ఎంతో అద్భుతమైన ఒక బంధాన్ని నిర్మించుకుని ఆ బంధం విడిపోతే ఆ వ్యక్తుల జీవితాల్లో ఏమన్నా చెప్పండి? కానీ ఈ భూమి మీద ఏ బంధం తెగిపోయినా నీ జీవితంలో సమాధానం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రభువుతో బంధం ఎవరికైతే తెగిపోయిందో వారి జీవితంలో ఎప్పటికీ సమాధానము ఉండదు. కొత్త నిబంధన ప్రకారంగా నిజమైన సమాధానము ఎవరి బంధములో ఉందంటే దేవుని అనుబంధములోనే ఉంది నిజమైన సమాధానం. ఇంతకీ దేవుని అనుబంధములో ఉండే సమాధానం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు అనేక విషయాలు లేఖనం మనకు నేర్పిస్తూ ఉంది. 4 విషయాలు మీకు చెప్పాను. ఏమేమి చెప్పాను? దేవునితో సఖ్యత, రెండవది హృదయములో ప్రశాంతత, మూడవది భయము లేని జీవితం, నాలుగవది క్రీస్తులో విశ్రాంతి, రెస్ట్ ఇన్ క్రైస్ట్. మనం ఏమంటాం? రెస్ట్ ఇన్ పీస్ అంటాం కదా. చచ్చిపోయినకి ఏమంటాం? రెస్ట్ ఇన్
పీస్. మీకు గుర్తుపెట్టుకోవాలి, చచ్చిపోయిన వాళ్ళు పీస్లో ఉండరు. ఒకవేళ ఆడు తప్పు చేసి పాపం చేసి చచ్చిపోయాడనుకో, ఆడి పీసులో ఉండడు. కానీ మనం అందరికి ఏమంటాం, రెస్ట్ ఇన్ పీస్ అంటాం. వాస్తవంగా మనం ఏమన్నా అంటే రెస్ట్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో విశ్రాంతి. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా, ఐదవదిగా రక్షణ వల్ల కలిగే ఆనందమే సమాధానం అన్నమాట. దేనివల్ల? దేవుడిచ్చిన రక్షణ వల్ల కలిగే ఆనందం. చాలా సందర్భాల్లో దేవుడు మన జీవితంలో చేసిన మేలుల గురించి చెబుతూ ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, మన ముఖంలో ఎంత తేజస్సు కనబడుతుందో, మన ముఖంలో తెలియని గాంభీర్యత, తెలియని ఆ ఆనందం మన ముఖంలో కనబడుతుంది. ఎవరి గురించి చెప్పినప్పుడు? దేవుడు ఈ రక్షణ జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలను, మహా ఉన్నతమైన కార్యాలను, దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన గొప్ప కార్యాలను చెబుతూ ఉన్నప్పుడు మన మనసు ఎంత గొప్పగా ఉంటుందో. 5 భావాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. పాత నిబంధనలో షలోమ్ అనే మాటలో ఉన్న అర్థాన్ని, కొత్త నిబంధనలో దేవుని బిడ్డలారా సమాధానం అనే మాటలో ఉన్న అర్థాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేసినప్పుడు థియలాజికల్గా లేఖనం, థియలాజికల్ అంటే తర్కబద్ధముగా అని అర్థం, లేకపోతే జ్ఞానయుక్తముగా. థియాలజీ అనే పదం మాకు సంబంధం లేదని మీరు కాకుండా, థియాలజీ అంటే థియోస్ ప్లస్ లోగోస్, 2 పదాలు కలయిక. థియోస్ అనగా దేవుడు, లోగోస్ అనగా జ్ఞానము లేదా పరిశీలన. థియాలజీ అంటే దేవుని గూర్చిన పరిశీలన, దేవుని గూర్చిన జ్ఞానం. బెరయ సంఘం వారట దేవుని గూర్చిన జ్ఞానములో చాలా సిద్ధ హస్తులు అని లేఖనం చెబుతాం. ఇప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు థియాలజికల్గా సమాధానం అనే మాటలో ఉన్న ఆత్మీయ అర్థం ఏమిటంటే, మొట్టమొదటి మాట దేవునితో సఖ్యత. ఎవరితో? దేవునితో సఖ్యత అనే పదాన్ని మనం ఆలోచన చేసినప్పుడు వాక్యం ఏం చెబుతుందంటే, రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనము లేఖనం ఏమని చెబుతూ ఉందంటే, విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడి మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. పీస్ విత్ గాడ్ అంటే దేవునితో సఖ్యత కలిగి ఉన్నాము. ఎలాగొచ్చింది దేవునితో సఖ్యత? జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవునితో సఖ్యత ఎలాగొచ్చింది? మనం పాపం చేశాం, దేవుడు మనకు దూరం అయిపోయాడు. ఏమైపోయాడు? పాపమునకు జీతము మరణము. పాపము ద్వారా దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది. అప్పుడు దేవునికి విరోధంగా ఎప్పుడైతే పాపం చేసావో, దేవునికి ఎప్పుడైతే నువ్వు దూరం అయిపోయావో, మన జీవితంలో తీర్పు వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? తీర్పు. ఆ తీర్పు నుండి తప్పించడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మన కొరకు బలయ్యాడు. దేని నుండి తప్పించడానికి? తీర్పు నుండి తప్పించడానికి ఆయన మరణించాడు. ఆయన మరణము ద్వారా మనకేమొచ్చిందంటే పాప క్షమాపణ వచ్చింది. ఇప్పుడు గమనించాలి, పాపము చేసిన మనము క్రీస్తు మరణము ద్వారా క్షమింపబడి ఏమయ్యాం? సమాధాన పడ్డాం. ఎవరితో? దేవునితో. సమాధానం అనే మాటలో మొదటి అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవునితో సమాధాన పడాలి. ఈ లోకంతో కాదు, లోకముతో కాదు. మనము దేవునితో సమాధాన పడ్డామా? దేవునితో సఖ్యత కలిగి ఉన్నామా? దేవుడు మెచ్చేటట్లుగా, దేవుడు నచ్చేటట్లుగా మన మాటలు, మన ప్రవర్తన, మన ప్రేమ, మన ఆధ్యాత్మిక జీవితం ఉందా? మన సమాధానం దేవునితో ఉందా లేదా అనేది మొట్టమొదటిగా ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ మనకి దేవునితో సమాధానం లేకపోతే మనం ఎవరికి శత్రువులో తెలుసా? దేవునికి శత్రువులు. సమాధానము, దేవునితో సమాధానము లేని వారందరూ ఎవరు అంటే దేవునికి శత్రువులు. దేవునితో సమాధాన పడ్డవారందరూ ఎవరు అంటే దేవుని పిల్లలు. నువ్వు దేవుని పిల్లలుగా మనమున్నామా? దేవునికి శత్రువులుగా మనమున్నాం. సమాధానం అనే మాటలో కొత్త నిబంధన ప్రకారంలో 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. మొదటి స్థాయి, 2వ స్థాయి, 3వ స్థాయి. సమాధానంలో ఎన్ని స్థాయిలు ఉన్నాయి? మొదటి మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు. థియలాజికల్గా సమాధానము ఈ 3 మెట్టులలో మనము లేకపోతే మన సమాధానము పరిపూర్ణత కాదు. పరిపూర్ణమైన సమాధానం మనలో లేదు. ఈ భూమి మీద
సమాధానానికి పునాదైన క్రీస్తుని మనము కలిగి లేము అని లేఖనం స్పష్టంగా చెబుతా ఉంది. దైవజనాంగమా, మొట్టమొదటి మెట్టేంటో తెలుసా? సమాధానము అనే దానిలో మొదటి అడుగు, సమాధానం అనే దానిలో మొదటి ప్రయాణం, సమాధానం అనే దానిలో మొదటి స్థాయి ఏమిటో తెలుసా? మనం ఇన్నర్ పీస్ అంటారు చాలామంది, ఆంతరంగిక సమాధానం. కొత్త నిబంధన ప్రకారంగా ఆంతరికగా సమాధానము ఎలా వస్తుంది? కొత్త నిబంధన ప్రకారము మన హృదయం సమాధానంగా ఉండగలదా, మన మనస్సు సమాధానముగా ఉండగలదా అని మనం ఆలోచన చేసినప్పుడు మన ఆంతరిక సమాధానం ఎలా వస్తుందని బైబిల్ చెబుతూ ఉందంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మీరంతా చదివితే చాలా అద్భుతమైన ఆ అధ్యాయంలో చాలా విలువైన విషయాలు రాయబడ్డాయి. క్రిస్టాలజీ అంటే క్రీస్తు శాస్త్రము ఫిలిప్పీ పత్రికలో రాయబడింది. ఫిలిప్పీ పత్రికలో ఉన్న 4 అధ్యాయాలు క్రీస్తు శాస్త్రాన్ని గురించి లేకపోతే క్రైస్ట్ థియాలజీ గురించి స్పష్టంగా లేఖనం మనకు బోధిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు ఆ 4వ అధ్యాయము 6-7 వచనాల యొక్క భావం నేను చెబుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉన్న భావం ఏంటంటే, దేవుని సమాధానము మీ హృదయములను మీ తలంపులను క్రీస్తు యేసు నందు కాపాడును. ఎవరి సమాధానం అట? దేవుని సమాధానం. దేవుని సమాధానము మన హృదయములను మన తలంపులను ఎవరి ద్వారా కాపాడుతుంది? క్రీస్తు యేసు ద్వారా కాపాడబడతాయి. మీరు గమనించాలి, దాని భావాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నీ హృదయం సమాధానముతో నింపబడాలి అంటే నీ తలంపులు ఎవరివై ఉండాలి? చెప్పాలి, నీ ఆలోచనలు ఎవరివై ఉండాలి? క్రీస్తు సమాధానము నీలో ఉండాలి అంటే, దేవుని సమాధానము నీలో ఉండాలి అంటే నీ తలంపులు దేవునివై ఉండాలి, నీ ఆలోచనలు దేవునివై ఉండాలి. ఇంకా మనం జాగ్రత్తగా అడుగులేస్తే నీవు చేసే ప్రతి పనిలో దేవుడు కనబడాలి. ఆంతరంగిక సమాధానం మనలో ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? మనము చేసే ప్రతి పనిలో ఎవరు కనబడాలి? దేవుని కనబడాలి. మనం మంచి తాగుతుంటే దేవుడు కనబడాలి. మంచిలో కూడా దేవుడు కనబడతాడా? ఎవరు మాట్లాడలేదండి. మంచిలు త్రాగుతున్నప్పుడు కూడా మనలో దేవుడు కనబడాలి. ఈ మాట నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, మంచిలు వడ్డించే దగ్గర మనకి ఇష్టం కాని వ్యక్తి వడ్డిస్తున్నాడు అనుకోండి, ఆ మాట మీకు అర్థమైందా? మంచిలు వడ్డించే దగ్గర ఆ వ్యక్తి మనకి ఇష్టం లేదు. ఇప్పుడు నీలో ఆంతరంగిక సమాధానం ఉంటే నువ్వేం చేస్తావు? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మంచీలు తీసుకుని ప్రశాంతంగా వచ్చి మంచీలు తాగుతావు. ఇప్పుడు నీలో ఆంతరంగిక సమాధానం లేదనుకో, రాని మంచి లీటర్, లేకపోతే జాను మంచి లీటర్, మనం వెళ్ళాం. ఎందుకు? వడ్డించే వ్యక్తి మనకి ఏముంది? ఏదో ఉంది, ఏదో ఉంది. దీని అర్థం మనకు అర్థం కావాలి, మన ఆంతరంగిక సమాధానాన్ని మనం కలిగి ఉన్నామా? దేవుడిచ్చే విశ్రాంతి, లోకమిచ్చే విశ్రాంతి వేరు, దేవుడిచ్చే విశ్రాంతి వేరు. ఆంతరంగిక సమాధానం. మంచిది తాగేటప్పుడు కూడా ప్రభువు కనబడాలి. సాంబార్ వేసుకుని ముక్కలు తింటున్నప్పుడు కూడా ప్రభువు కనబడాలి. సాంబార్ భోజనం చేస్తున్నప్పుడు కూడా ప్రభువు కనబడాలి. వంట చేస్తున్నప్పుడు కూడా ప్రభువు కనబడాలి. నువ్వు కారం వేస్తున్నప్పుడు, పసుపు వేస్తున్నప్పుడు, నూనె వేస్తున్నప్పుడు ప్రభువు కనబడాలి. నువ్వు పుల్లలు పెడుతూ వంట చేస్తున్నప్పుడు ప్రభువు కనబడాలి. ప్రేమ విందు అన్నప్పుడు ప్రభువు కనబడాలి. ప్రేమ విందును పాలిభాగస్తులుగా ఉన్నప్పుడు ప్రభువు కనబడాలి. దేవునికి అర్పణ అర్పిస్తున్నప్పుడు ప్రభువు కనబడాలి. దేవుని సంధికి వచ్చి కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా ప్రభువు కనబడాలి. కూర్చున్నావు, పక్కన మనకి ఇష్టం కాని వ్యక్తి కూర్చుంది అనుకోండి, వెంటనే కుర్చీ మారిపోతుంది, లేకపోతే సీటు మారిపోతుంది. నేను అంటాను, ఆంతరిక సమాధానం ఉన్న నీ జీవితంలో ఇలాంటివి కనబడవు. ఉందా ఆంతరిక సంబంధం? ఇన్నర్ పీస్ ఉందా నీలో? ఇన్నర్ పీస్ లేదు అంటే శత్రువు ఇచ్చే మంచిలు తాగం మనం. ఇన్నర్ పీస్ లేదు అనే మాటకు అర్థం ఏంటంటే, ఎవడైనా మనల్ని తిట్టాడంటే వాళ్ళని మనం పలకరించాం. అమనాభూతులు తిడతారు చాలామంది మనల్ని. మనం ఎదురుకుండా వచ్చారనుకో, ఏం చేయాలి? తిట్టినోళ్ళు ఆడవాళ్ళు అయితే అమ్మ వందనాలు,
మొగోళ్ళు అయితే బ్రదర్ వందనాలు చెప్పాలి. చెప్తావు అలాగా? ఆంతరిక సమాధానం ఉందా నీలో? ఆంతరంగ సమాధానం నువ్వు వారసురాలువా? ఎందుకు ఈ మాట చెప్తాను? నిన్ను తిట్టిన వాడిని కళ్ళ ముందు కనబడితే శత్రువుని ప్రేమించు అని చెప్పేది బైబిల్లో. ఆంతరంగిక సమాధానం ఉన్నవాడు శత్రువులో కూడా క్రీస్తుని చూస్తాడు. అప్పుడు ప్రభువు నడిచొస్తున్నాడు. ఎందుకంటే మనం అందరం ఎవరి పోలిక చెప్పండి? చెప్పాలి. మనం అందరం ఎవరి పోలిక? ప్రభు పోలిక. ప్రభు పోలికలో ఉన్న సురేష్ అయినా, ప్రభు పోలికలో ఉన్న రమేష్ అయినా, ప్రభు పోలికలో ఉన్న మార్తమ్మ అయినా, ప్రభు పోలికలో ఉన్న సువార్తమ్మైన మనకు శత్రువు కాదు. అందరం ఎవరి పోలిక? ప్రభు పోలిక. కాబట్టి శత్రువైన సువార్తం వస్తున్నప్పుడు కూడా మన రెండు చేతులు లేస్తాయి. సమాధానం ఏమంట? వందనాలండి సిస్టర్ గారు. ఇది కొత్త నిబంధన సమాధానం. ఆత్మ ఫలములో చెప్పబడిన 3వ భాగం ఆత్మీయ అర్థం. పీస్ ఇన్ మైండ్, పీస్ ఇన్ హార్ట్. అంటే చెప్పాలి జాగ్రత్తగా, ఆంతరంగిక ఇది మొదటి మెట్టు. రెండవది దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేసినప్పుడు రెండవది, క్షమించాలి, మొదటిది దేవునితో సమాధానం. ఎవరితో సమాధానం చెప్పండి? దేవునితో సమాధానం. పాపం చేశావు, దేవునికి దూరం అయిపోయావు, ప్రభు వచ్చాడు, మన కొరకు బలి అయిపోయాడు, ప్రభు రక్తంలో కడగబడ్డాము. ఇప్పుడు ఎవరితో సమాధానం వచ్చింది? చెప్పాలి, దేవునితో సమాధానం వచ్చింది. కొలసీ పత్రిక 1:20 వచనం చాలా క్లియర్గా చెప్తుంది. చదువుదాం ఒకసారి. కొలసీ పత్రిక, అద్భుతమైన మాట. త్వరగా మనం ముగింపులకు వెళ్ళిపోదాం. కొలసీ పత్రిక తీసారా? కొలసీ పత్రిక 1వ అధ్యాయము ఒక అద్భుతమైన మాట రాయబడింది. 20వ వచనంలో అంటాడు, 20వ వచనములో 19, 20 కలిపి ఉంటాయి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలనయు. ఎక్కడి నుంచి? ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, దేవుడట తన కుమారుడైన క్రీస్తు రక్తము ద్వారా సంధి చేసాడు, సమాధాన పరిచాడట. ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నమైనను పరలోకమందున్న వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రికి. మొట్టమొదటి భాగం. ఎప్పుడైతే నువ్వు దేవునితో సమాధాన పడ్డావో, రెండవది నీ ఆంతరంగము కూడా దేంతో నింపబడాలి? చెప్పాలి, సమాధానంతో నింపబడాలి. నేను అంటాను, మనం దేవునితో సమాధానం పడ్డాం, వెరీ గుడ్. మన హృదయం సమాధానంగా ఉందా? మన హృదయం సమాధానంగా ఉందా? మనం ఇంట్లో ఉన్నప్పుడు మన హృదయం సమాధానంగా ఉందా? మనం బయటికి వెళ్ళినప్పుడు మన హృదయం సమాధానంగా ఉందా? మనం స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు, ఆరాధనకి వెళ్ళినప్పుడు, ప్రార్థనకి వెళ్ళినప్పుడు, నువ్వు ఎక్కడికి వెళుతూ ఉన్నా నేను అంటాను, ఆంతరంగిక సమాధానం నీలో ఉందా? కేవలం దేవునితోనే సమాధానం ఉందా? రెండవ మెట్టు అయిన ఆంతరంగిక సమాధానం కూడా నువ్వు కలిగి ఉన్నావా? మూడవ మెట్టు ఏమన్నాడు తెలుసా? ఇందాక నేను మిమ్మల్ని అడిగాను, ప్రభువుతో సఖ్యత కలిగిన వాడు మనుషులందరితో సమాధానముగా ఉండగలడా అంటే, మూడవ మెట్టు అదే మనకు నేర్పిస్తూ ఉంది. ఆ మూడవ మెట్టు ఏమంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు ఒక అద్భుతమైన జవాబు చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో పౌలు అంటున్నాడు, సాధ్యమైనంత వరకు. ఏమన్నాడు చెప్పండి? సాధ్యమైనంత వరకు అందరితో సమాధానముగా ఉండండి. అంటే అర్థం ఏంటి? మూడవ మెట్టు సమాధానములో మూడవ స్థానం. మొదటి స్థానం దేవునితో సమాధాన పడాలి, రెండవది నీ హృదయంలో సమాధానము ఉండాలి, మూడవది సాధ్యమైనంత వరకు అన్నాడు. అంటే సాధ్యమైనంత వరకు అంటే సాధ్యమనా, సాధ్యము కాదనా? సాధ్యం అంటే సాధ్యం, సాధ్యం కాదంటే సాధ్యము కాదు. ఇప్పుడు గమనిస్తే సాధ్యమైనంత వరకు అంటే అవకాశం ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు అందరితో ఎలా ఉండాలట? సమాధానంగా ఉండాలి. అంటే ఇది గొడవలు సృష్టించడం కాదు. అందరితో సమాధానంగా ఉండమంటే గుంపుల మధ్య గొడవలు పెట్టడం కాదు దాని అర్థం. అందరితో సమానంగా ఉండడం అంటే సమాధానాన్ని నెలకొల్పటం,
సమాధానాన్ని నెలకొల్పడం. సంఘములో 100 కుటుంబాలుంటే, సంఘములో 150 కుటుంబాలుంటే, అన్ని కుటుంబాలలో ఏముండాలి? సమాధానాన్ని నెలకొల్పాలి. దాని అర్థం అది సాధ్యమైనంత వరకు. హెబ్రోను ప్రార్థనా మందిరములో ఏ కుటుంబంలో సమాధానము లేదో, ఏ స్నేహితుల మధ్య సమాధానము లేదో, ఏ బంధువుల మధ్య సమాధానము లేదో, ఎవరి మధ్య సమాధానము లేదో, సాధ్యమైనంత మట్టుకు సమాధానాన్ని నువ్వు స్థాపించాలి. ఇది 3వ మెట్టు. నేను అంటాను, సంఘ సభ్యులుగా, సంఘ సభ్యురాలుగా, సేవకుడిగా, సంఘ పెద్దగా, పరిచారకుడిగా, పరిచారకురాలిగా సంఘములో నువ్వు ఏ పాత్ర పోషిస్తూ ఉన్నా నువ్వు చేయవలసిన మరొక పని ఏమిటో తెలుసా? సాధ్యమైనంత వరకు సమాధానాన్ని నెలకొల్పాలి, సమాధానాన్ని స్థాపించాలి. ఇది సమాధానములో 3వ మెట్టు, ఆత్మఫలములో 3వ భాగం. ఏ ఫలము? ఆత్మీయ క్షేమాభివృద్ధి. చాలా మంది అంటారు, ఈవిడ చాలా ఆత్మీయురాలండి, ఈయన చాలా ఆత్మీయుడండి, మోకరిస్తే గంటలు గంటలు ప్రార్థన చేస్తాడండి, నిలబడి గంటలు గంటలు ప్రార్థన చేస్తాడండి. ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను. ఒక దైవజనుడితో దేవుడు మాట్లాడాడట. ఆయన కాకినాడ పట్టణం అంతా మోకాళ్ళ మీద నడుస్తూ ప్రార్థన చేశాడు. కాకినాడ పట్టణం నడుస్తూ, కాకినాడ పట్టణం ఎంత ఉంటుంది మీకు తెలుసా? నడుస్తూ, పట్టణం అంతా నడుస్తూ ప్రార్థన చేశాడు. మోకాళ్ళ మీద నడిచి ప్రార్థన చేశాడు. దేవా, ఈ పట్టణాన్ని నీకు అప్పగిస్తున్నాను, ఈ పట్టణాన్ని సమాధానంతో నింపు అని ప్రార్థన చేశాడు. అందరికీ చూడగానే ఏమనిపిస్తుందో తెలుసా? ఎంత ఆత్మీయ దైవజనుడో అనుకుంటాం, అనుకోమా, చెప్పలే. ఎంత ఆత్మీయ దైవజనుడో, చేతి మీద బైబిల్ పట్టుకుని ఓ చేతి ఆకాశం వైపు చాపుతూ మోకరించి నడుస్తూ ఉంటే ఆత్మీయత మనకు కనబడుతూ ఉంది. భౌతికమైన, నేను దాన్ని విమర్శించడం లేదు కానీ, అది తప్పనడం లేదు కానీ, ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన పరిచర్య అప్పగిస్తాడు. కానీ ఇక్కడ లేఖనం చెబుతుంది, ఆత్మీయత అనే మాటకు అర్థం ఏంటంటే సమాధానానికి నువ్వే కర్తగా చెప్పాలి, ఉండాలి. కొత్త నిబంధన పరిభాషలో సమాధానము అంటే అర్థం ఏంటి తెలుసా? సమాధానానికి కర్తగా నీవే నిలబడాలి. అందుకనే పౌలు చెప్పాడు, సాధ్యమైనంత మట్టుకు, అవకాశం ఉన్నంత వరకు సమాధానాన్ని నెలకొల్పాలి, సమాధానాన్ని చూపించాలి. ఎందుకు నెలకొల్పాలి అంటే, మనం వెంబడిస్తున్న మన గురువు గారు ఎవరు తెలుసా? మనం వెంబడిస్తున్న మన గురువు ఎవరు? మన గురువు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అంటే, యెషయా గ్రంథంలో చెప్పాడు, సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానకర్త గురువు గారి దగ్గర, సమాధానకర్త అయిన గురువు దగ్గర శిష్యురాలుగా ఎలా ఉండాలి చెప్పండి? సమాధానకర్త అయిన గురువు దగ్గర శిష్యుడిగా ఎలా ఉండాలి చెప్పాలి? సమాధానాన్ని చెడగొట్టి, ఎడగొట్టి, పడగొట్టేటట్లుగా ఉండాలా? గురువుకి అనుకూలమైన శిష్యుడిగా, శిష్యురాలుగా ఉండాలా? గురువు పేరును నాశనము చేసే పనికి మారిన శిష్యుడిగా, శిష్యురాలుగా ఉండాలా? ఆత్మీయత అంటే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు గలతీ సంఘముతో, ఆత్మీయ క్షేమాభివృద్ధిలో, నీ వ్యక్తిగతమైన క్షేమాభివృద్ధిలో ఆత్మీయ ఫలం అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఫలించే ఒక ఫలం ఉంది చూసావా? అందులో మొట్టమొదటి ప్రేమ అయితే, రెండవది సంతోషం అయితే, మూడవది సమాధానం. ఈ సమాధానం మొదటి నువ్వు దేవునితో పడాలి, రెండవది నీ మనసులో సమాధానం ఉండాలి, మూడవది మనుషులందరితో నువ్వు సమాధానము కలిగి ఉండాలి. ఇది ఆత్మీయ జీవితానికి అర్థం, ఆత్మీయ జీవితానికి పరమార్థం, ఆత్మీయ జీవితానికి అసలైన అర్థం. ఆత్మీయత అనే మాటకు విలువైన బిరుదు. దేవుని జనాంగముగా మనం ఆలోచన చేయాలి, దైవ జనాంగంగా మనము పరిశీలన చేయాలి. లోకమిచ్చే సమాధానం వేరు, ప్రభు ఇచ్చే సమాధానం వేరు. ఆయన క్లియర్గా చెప్పాడు కదా, లోకమిచ్చే సమాధానం వేరు, ప్రభు ఇచ్చే సమాధానం వేరు. ఈ రెండింటికి తేడా ఏమిటంటే, లోకమిచ్చే సమాధానం పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా ప్రేమగా మాట్లాడుకుంటారు, ఫ్రెండ్స్ అయినా, కుటుంబం అయినా, భార్య భర్తలు. మనకు అనిపిస్తుంది ఎంత అన్యోన్యంగా ఉన్నారు, చిలకా గోలింకల్లాగా. చిలకా గోలింక ఎంత బాగున్నారో, అసలు అలాంటి భర్త దొరికితే బాగుండు అని అనుకుంటాం, అలాంటి భార్య దొరికితే బాగుండు అని అనుకుంటాం. మనం చూసినప్పుడు కాసేపటికి విటమిన్ ఎమ్ అని ఒకటి పడితే, అది పడగానే
వాళ్ళు చూడగానే అప్పుడు దాకా ఉన్న సమాధానం ఆవిరైపోద్ది. అంటే పరిస్థితులను బట్టి మారే సమాధానం లోకం ఇచ్చే సమాధానం, అది పరిస్థితులను బట్టి మారిపోద్ది. లోకం ఇచ్చే సమాధానం డబ్బుంటే ఎంత హ్యాపీగా ఉంటాము. ₹1,00,00,000 ఉన్నాయనుకో బ్యాంకులో, ₹1,00,000 ఉన్నాయనుకో అకౌంట్లో, ఎంత ప్రశాంతంగా. 0 అకౌంట్ అనుకో ఏముండదు, అయ్యి బాబోయ్ డాక్టర్ ఎలా కట్టాలి బాబు, అయ్యి బాబోయ్ ఇంటది కరెంటు బిల్లు 2,000 వచ్చింది బాబోయ్. లోకం ఇచ్చే సమాధానం డబ్బుంటే సమాధానంగా ఉంటాం, డబ్బు లేకపోతే సమాధానంగా లేదు. అందుకని చాలా మంది అన్నారు డబ్బు దాయండి 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 అని చెప్తూ ఉన్నారు. లోకమిచ్చే సమాధానం సంపదలో ఉంటది అని లోకం చెబుతా ఉంది. లోకమిచ్చే సమాధానం పరిస్థితులపై ఆధారపడుతుంది. లోకమిచ్చే సమాధానం ఆరోగ్యంగా ఉంటే అంటాడు ఆరోగ్యమే మహా చెప్పాలి భాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఏముండదట, సమాధానం ఉండదు. ఇప్పుడు గమనించాలి, లోకం అంటే లోకానుసారమైన సమాధానములో ఏముండాలి, ఆరోగ్యం ఉండాలి, డబ్బు ఉండాలి, విజయము ఉండాలి. ఓడిపోయామనుకో ఏముండదు, సమాధానం ఉండదు. లోకం ఇచ్చే సమాధానంలో విజయం పొందుకున్నవాడు సమాధానంగా ఉంటాడు, డబ్బు ఉన్నవాడు సమాధానంగా ఉంటాడు, ఆరోగ్యం ఉన్నవాడు సమాధానంగా ఉంటాడని. లోకములో ఉన్న సమాధానం ఆరోగ్యం ఉంటుందని గ్యారంటీ లేదు, డబ్బు ఉంటుందని గ్యారంటీ లేదు, ఎప్పుడు విజయం వస్తుందని గ్యారంటీ లేదు. అంటే దాని అర్థం లోకం ఇచ్చే సమాధానంలో గ్యారంటీ లేదు. మరి ప్రభు ఇచ్చే సమాధానం ఎలాంటిది? ప్రభు ఇచ్చే సమాధానం దేని మీద ఆధారపడి ఉంది? డబ్బు మీద ఆధారపడి ఉందా? ప్రభు ఇచ్చే సమాధానం విజయం మీద ఆధారపడి ఉందా? ప్రభు ఇచ్చే సమాధానం ఆరోగ్యం మీద ఆధారపడి ఉందా? ప్రభు ఇచ్చే సమాధానం పరిస్థితులపై ఆధారపడి ఉందా? అంటే ప్రభు ఇచ్చే సమాధానం దేవుని సంబంధంపై ఆధారపడి ఉంది. ఎవరిచ్చే సమాధానం? ప్రభు ఇచ్చే సమాధానం దేవునితో ఉన్న సంబంధంపై ఆధారపడి ఉంది. దానికి ఉదాహరణ ఎవరు అంటే యోబే. ఆస్తి ఒక్క రోజులో పోయింది. ఎన్ని రోజుల్లో? ఒక్క రోజులో. ఊజు దేశములో అతనుకున్న సిరి సంపదలు భోగభాగ్యాలు ఒక్క రోజులో పోయాయి. నేను అంటాను, ఒక్క రోజులో ₹1,00,00,000 పోగొట్టుకుంటే నీ పరిస్థితి ఏంటి? ఒక్క రోజులో నువ్వు అమితంగా ప్రేమించే నీ ఇల్లు పోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు అమితంగా ప్రేమించే నీకున్న ఆస్తిపాస్తులు బంగారం డైమండ్స్ ఒక్క రోజులో పోతే నీ పరిస్థితి ఏంటి? యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, ఇది దేవుడిచ్చే సమాధానం, ఇది దేవుడు ఇవ్వగలిగే సమాధానం. ఇంకా మనం లోపలికి వెళితే మనకు తండ్రి ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం, తల్లి ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం, కుటుంబం ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం. ఒక్క క్షణంలో 10 మంది పిల్లలు చనిపోయారు. ఒకే ఒక క్షణంలో. అక్కడ రాయబడింది వాళ్ళు చనిపోయిన తర్వాత అప్పుడు కూడా అన్నాడట, యెహోవా ఇచ్చెను, యెహోవా ఆ విషయమై దేవుణ్ణి ఒక్క మాట కూడా దూషింప. దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే సమాధానం. నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, సిరి సంపదలున్నా లేకపోయినా, బంధువులున్నా లేకపోయినా, స్నేహితులున్నా లేకపోయినా, దేవుడిచ్చే సమాధానం నీతో ఉంటే ఒక దినాన్ని దేవుడిని నిలబెడతాడు, ఒక దినాన్ని దేవుడు నిన్ను రాజుగా చూపిస్తాడు. దేవుడిచ్చే సమాధానం, లోకమిచ్చే సమాధానం రెండు ఒకటి కాదు, ఒకటిగా రెండు నువ్వు చూడకూడదు. దేవుడిచ్చే సమాధానం చాలా ప్రత్యేకమైనది, దేవుడిచ్చే సమాధానం చాలా విలువైనది. మీరు గమనించాలి, అరణ్యములకు వెళుతూ అరణ్యానికి వెళ్ళిపోయాడు. కొడుకు యుద్ధం చేసి చంపడానికి ఒక వ్యూహం పన్నితే ఇల్లుని కుటుంబాన్ని విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళిపోయి అడవిలో ఉండి అక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరో? దావీదు. మీరు గమనించాలి దైవజనంగా, దేవుడితో మాట్లాడాడు, దేవుని మీద పాట పాడాడు, ఆనందంగా పాడాడు పాటలు, దేవునితో సహవాసం చేశాడు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని సమాధానంతో నింపబడతావో లోకమంతా నీ మీద యుద్ధం చేయని,
పరిస్థితులు నీ మీద యుద్ధం చేయని, ఆరోగ్యం నీ మీద యుద్ధం చేయని, శత్రువుల మీద యుద్ధం చేయని, సమాజం నీ మీద యుద్ధం చేయని, ఎవరు ఎన్ని యుద్ధాలు చేసినా నీవు దేవుడిచ్చే సమాధానం కలిగి ఉంటే నిలబడతావు, బలపడతావు. సమాజంలో ఒక చరిత్ర నువ్వు తిరగా రాస్తావు. కొత్త నిబంధనలో అదే సాక్ష్యాన్ని చెబుతున్నాడు పౌలు. చెరసాల అతని సమాధానాన్ని ఏం చేయలేకపోయింది. చెరసాల నాయకుడు కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు, సంకెళ్ళు వేసినప్పుడు, ఎన్ని చేసినా పౌలు యొక్క సమాధానాన్ని ఎవ్వరూ తీయలేకపోయారు. కారణం అతడు దేవుడిచ్చిన సమాధానాన్ని కలిగి ఉన్నాడు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. డబ్బు పోతే నువ్వు సమాధానంగా లేవంటే దాని అర్థమేంటో తెలుసా? దేవుని సమాధానం నువ్వు రుచి చూడలే. దేవుని సమాధానం లోక సంబంధమైన డబ్బులోనూ, బంగారంలోనూ, అధికారంలోనూ, విజయములోనూ, ఆరోగ్యములోనూ కాదు. ఆరోగ్యం పోయినా నువ్వు సమాధానంగా ఉంటావు. డబ్బు పోయినా నువ్వు సమాధానంగా ఉంటావు. పరువు పోయినా నువ్వు సమాధానంగా ఉంటావు. పరిస్థితులు ఏమైపోయినా నువ్వు సమాధానంగా ఉంటావు. లోకమంతా ఏకమైనా నువ్వు సమాధానంగా ఉంటావు. ఎందుకంటే ఆయన ఇచ్చే సమాధానం చాలా గొప్పగా ఉంటుంది. దైవజనంగా ఆయన ఇచ్చే సమాధానాన్ని మనం అనుభవిస్తూ ఉన్నామా? ఆయన ఇచ్చే సమాధానం చాలా ప్రత్యేకమైంది. ఆయన ఇచ్చే సమాధానం చాలా విలువైంది. ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట, పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా వ్రాయించిన మాట శిష్యులతో చెబుతూ అన్నాడు, మీరు ఇల్లు సువార్తను ప్రకటించండి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటాను. అదే మాట హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము. ఈ 2026లో ఒకవేళ మనం ఓడిపోయామేమో, ఆర్థిక ఇబ్బందులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయేమో, బంధువులు దూరం అయిపోయారేమో, స్నేహితులు దూరం అయిపోయారేమో, మాట్లాడే వాళ్ళు లేరేమో, మన చేతులు మనకు సహకరించట్లేదేమో, నోరు మనకు సహకరించట్లేదేమో, మన అవయవాలు మనకు సహకరించట్లేదు. నువ్వు నిలబడు, దేవుడి సమాధానాన్ని కోరుకో. నువ్వు నిలబడు, దేవుని సమాధానాన్ని కోరుకో. 6 మాసాలు నీ జీవితంలో గడ్డు కాలంగా ఉందేమో, రాబోయే 6 మాసాలు కూడా ఒక నీ జీవితంలో గడ్డు కాలంగా ఉంటుందేమో. నిలబడు, ఆయన సమాధానంతో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆయన నమ్మదగిన దేవుడు. పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు. యుద్ధం మనల్ని ఏమీ చేయలేదు. అవమానాలు మనల్ని ఏమీ చేయలేదు. అనారోగ్యం మనల్ని ఏమీ చేయలేదు. వాటమి మనల్ని ఏమీ చేయలేదు. ప్రభు సమాధానమునకు కర్త అయిన. మోసం చేసేవారు మనకంటే గొప్పగా కనబడతారు మన కళ్ళ ముందు. మనకు అన్యాయం చేసేవారు మనకంటే గొప్పగా కనబడతారు మన కళ్ళ ముందు. మనకు అనిపిస్తుంది, ఏమిటి అన్యాయానికి గురైన నేను ఎలాగైపోతున్నాను, మోసానికి గురైన నేను ఎలాగ, ఎంతకాలం ఈ అవమానం, ఎంతకాలం ఈ బాధలు, ఎంతకాలం ఈ నిందలు, సమాధానం లేని బ్రతుకు ఎంతకాలం బతకాలి ప్రభువా అని అడిగితే ఆయన ఇచ్చే సమాధానం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఈ ప్రపంచంలో ఆయన కంటే గొప్పగా మనల్ని ఎవరు ప్రేమించలేరు. ఆయన మన పర్సనాలిటీని బట్టి ప్రేమించలే, మన డబ్బుని బట్టి ప్రేమించలే, మన జ్ఞానాన్ని బట్టి ప్రేమించలే, మన అధికారాన్ని బట్టి మనల్ని ప్రేమించలే. చెడిపోయి ఉన్న మనలను ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమ కృప కలిగిన ప్రేమ. నేను ముగిస్తూ ఉన్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.